ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మనం పాఠం చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని పాఠాన్ని చెప్పుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, దేవా నీ ఘనమైన నామానికి వందనాలయ్యా తండ్రి. తండ్రి అని పిలుచుకుని ఈ సాయంకాల సమయంలో తండ్రి మేమందరం తండ్రి నీ గురించిన మాటలు కానీ తండ్రి నీ గురించిన తండ్రి మరి జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఇక్కడ కూడి ఉన్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి. ఇప్పుడు చెప్పబోయే మాటలు తండ్రి నా మాటలు కాదు కానీ తండ్రి సమయోచిత జ్ఞానాన్ని నాకు దయచేయమని, గ్రహించే మనసును తండ్రి అందరికీ దయచేయమని, నాకు పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచమని, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ఈ రోజు చెప్పబోయే పాఠం మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా. మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతుందా. ఈ భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టం కలిగి ప్రతి ఒక్కరూ తన ఇష్టాన్ని కలిగి ఉంటున్నారు. అందరికీ ఉందంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఉంది. చిన్నవారి మొదలుకుని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇష్టాన్ని కలిగే ఉన్నారు. ఏ ఇష్టం లేకుండా ఈ భూమి మీద అయితే జీవనాన్ని కొనసాగించడం లేదు. ఏదైనా మనం ఒక మాట చెప్పినప్పుడు ఎవరైనా ఎక్కువ తరచుగా వాడే పదం నా ఇష్టం, నా ఇష్టం అంటూ ఉంటారు. అంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తానో లేకపోతే నా ఇష్టం అనో చెప్తూ నా ఇష్టం అనే మాటను మాట్లాడతారు ఎక్కువ. అంటే ఇష్టం గురించి మరి నా ఇష్టం అంటే తన సెల్ఫ్ ఎవరికి వారే నా ఇష్టం అని చెప్తున్నారంటే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే ఎవరి ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకునే పనిలో అందరూ కష్టపడుతున్నారు. ఎందుకు? ఈ శరీరానుసారంగా ప్రతి ఒక్కరూ తనకున్న ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికే వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ మనల్ని అసలు ఎవరు పుట్టించారు, ఈ భూమి మీద మన జననం ఎలా జరిగింది, ఇదంతా మర్చిపోయి మనల్ని అందరినీ భూమి మీదకి పంపించి తన గర్భంలో నుంచి మనల్ని అందరినీ భూమి మీదకి పంపించిన తండ్రి గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించడం లేదంట. ఎవ్వరు. ఒకవేళ మీరు తండ్రి పని చేస్తున్నారా, తండ్రి గురించి మీరు ఏమైనా ఆలోచించారా అని ఒకవేళ మనం అడిగామనుకోండి, ఏమంటారో ఆయనే దేవుడు, ఆయనే అన్నిటినీ మనకి ఇస్తాడు. మనకి ఏం కావాలన్నా ఇచ్చేవాడు ఆయనే అయితే ఆయనకి మనం ఏం చేయగలం? ఆయన మనల నుంచి ఏం ఆశిస్తాడో ఏమీ ఆశించడు. ఆయనే మనందరికీ దిక్కు. ఈ లోకానికి దిక్కు దేవుడే కనుక ఆయనే అన్నిటినీ చేస్తాడు. కానీ మనం ఆయనకి ప్రత్యేకించి ఏం చేయగలం అని అంటున్నారు. అంటే ఏం చేయలేము, ఆయనకి అవసరమే లేదు అంటున్నారు. కానీ మనకి ఏం కావాలో ఈ భూమి మీద ప్రతి దానిని సమకూర్చి మనకి ఏ లోటు లేకుండా చేసి ఈ భూమి మీద ఆయన మనల్ని భూమి మీదకి పంపించాడు. మరి మనకి ఏ లోటు లేదు, అన్ని అనుభవిస్తున్నాం. కానీ తండ్రి ఇష్టం ఏంటో మనం గుర్తెరగకుండా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారంట. తండ్రి ఇష్టం ఏంటో తెలియకుండా. అంటే అన్నిటినీ 6 దినాలు కష్టపడి సృష్టిని చేశాడు భూమి మీద మనిషి జీవించటానికి. అన్నిటినీ చేసి అన్నిటినీ కలుగు చేసిన తర్వాత దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని భూమి మీద కలిగించాడు. ఈ భూమి మీదకి మనల్ని పుట్టించాడు. అంటే ఆయన స్వరూపం ఆయన పోలిక అన్నాడు. అసలు ఏంటి దీని గురించి అయినా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరంటే భూమి మీద. ఎందుకు? ఆయనే దేవుడు, ఆయనకే అన్ని ఉన్నాయి. అన్ని ఇచ్చింది ఆయనే. మనకు ఆపద వచ్చిందంటే ఆయనను మొక్కుకుంటే ఆయన మన ఆపద నుంచి తొలగిస్తాడు. మనకి ఏం కావాలన్నా సరే అడిగితే ఆయన ఇస్తాడు. ఆయనకి ఏ అవసరం లేదు అని అనుకుంటున్నారంట. కానీ తండ్రి మాత్రం భూమి మీదకు పంపించిన మనం తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలని కోరికతో ఉన్నాడంట. తండ్రి ఇష్టాన్ని పిల్లలు నెరవేర్చాలి అని అనుకుంటున్నారు. ఈ సృష్టి అంతా దేవుని మాట వింటుంది, దేవుడి పని చేస్తుంది. కానీ ఈ సృష్టిని అనుభవిస్తున్న మనిషి మాత్రం దేవుని ఇష్టమేంటో గుర్తెరగకుండా ఉన్నాడంట. మరి దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు? అసలు ఆయన ఇష్టమేంటో కొన్ని మాటలు మనం బైబిల్లో చూద్దాం. చూడండి, అసలు మనల నుంచి ఏం కోరుకుంటున్నాడో దేవుడు, మనం ఏం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కొన్ని మాటలు చూద్దాం చూడండి. 1వ అధ్యాయం 4-6 వరకు. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఆ! ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నారంట? ఆయన ఆయనకు అనేక మంది పిల్లలు కావాలని, అనేక మంది కావాలని, జగత్తు పునాది వేయబడక ముందే, అంటే సృష్టి పుట్టక ముందే మనల్ని దేవుడు కావాలనుకున్నాడు. కావాలనుకున్న వెంటనే మనల్ని పుట్టించలేదంట. ఏం చేశాడు? మనల్ని బ్రతకటానికి కావలసిన సకల సౌకర్యాలు, అంటే ఈ సృష్టి అంతా చేశాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మీద ప్రతి పంట మనం తినటానికి ఆకుకూరలు, కాయగూరలు, లేకపోతే పండ్లు, జంతువులు, ఇవన్నీ మనం తినే నాన్ వెజ్ అంతా అన్నిటినీ సిద్ధపరిచాడంట. సిద్ధపరిచిన తర్వాత 6 దినాలు సృష్టి చేసి మన కోసం 6వ దినాన చివర్లు అన్నిటినీ సిద్ధం చేసిన తర్వాత నరుణ్ణి సృజించాడంట దేవుడు. అంటే నరుడు ఎంత ఇష్టమైతే ఆయన ఇన్ని సౌకర్యాలు చేశాడు, మనకి ఏ లోటు ఉండకూడదని. ఇప్పుడు చూడండి, కొంతమందికి కొన్ని ఆకుకూరలు అంటే ఇష్టం, మరి కొంతమందికి మరికొన్ని అంటే ఇష్టం. అందరూ ఒకే రుచి కలిగి ఒకేటి తినరు కదా పదార్థాలు. ఫ్రూట్స్ అసలు ఎన్ని రకాలండి. ఇప్పుడు మీరు బెంగళూరులో అంటే మీకు దొరకని ఫ్రూట్ అంటూ ఉండదు. అక్కడ అనేక రకాలైన, అంటే దేవుడి సృష్టిలో ఎన్ని సృజించాడు, అందులో చాలా ఫ్రూట్స్ మీరు చూసుంటారు. మాదంటే కొంచెం పల్లెటూరు ఇటువైపు కాబట్టి మాకు అన్ని దొరకకపోవచ్చు, కొన్ని దొరకవచ్చు. అంటే రకరకాలు, మీకు ఒకటి ఇష్టం, నాకు ఒకటి ఇష్టం, వాళ్ళకి ఒకటి ఇష్టం, అంటే అన్ని రకాలు తినే ఆహార పదార్థాలు అన్నిటినీ సృజించాడంటే ఎవ్వరికి ఏ లోటు. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత నాకు ఇది లోటు అని పిల్లలు చెప్పకూడదని అన్నిటినీ సృజించి ఏ లోటు లేకుండా చేసి చివరలో నరుని సృజించాడు. ఈ భూమి మీద మనకి ఏ లోటు ఉండకూడదని అసలు అన్నిటినీ, అంటే మనం ఏది తిరిగి నాకు ఇది కావాలని అడగక ముందే చేశాడంటే, అడగక ముందే చేశాడంట. మనం అడగకుండా ఉండటానికి అన్ని ముందే చేశాడంట. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కా- మనకి ఏం కావాలో, మనకు అక్కరగా ఉన్న ఏంటో మనం అడగక ముందే ఆయన అన్ని ఇస్తున్నాడంట. ఆయన అన్ని, అంటే ఇది అది అని కాకుండా అన్ని మన ఇష్టాన్ని ఎరిగి, నా కుమారులు నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలకి ఏ లోటు ఉండకూడదని మన ఇష్టాన్ని ఎరిగి మనం ఇది కావాలని అడగక ముందే. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మన గర్భాన్ని పుట్టిన పిల్లలో, లేకపోతే మన రక్త సంబంధిలో వాళ్ళకి ఏదైనా ఒకటి కావాలి, వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలను బట్టి మనం వాళ్ళ బర్త్డేలోనో లేకపోతే ఏదన్నా ఒక అకేషన్ లోను వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం. వాళ్ళకి ఇష్టమైంది ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకుంటాం. అంటే నాకు ఇది ఇష్టం, నాకు ఇచ్చావని, అంటే ఇష్టమైంది ఇస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు. అలా ఇవ్వాలని మనం ఆశపడతాం. దేవుడు కూడా మనకి ఇది కావాలి అని అడగక ముందే మన గర్భాన్ని పుట్టిన పిల్లలకి కొన్ని, ఒకవేళ మన ఆర్థిక ఇబ్బందులు బట్టో లేకపోతే మనకున్న పరిస్థితులను బట్టో కొన్ని ఇవ్వలేకపోవచ్చు. మనం ఇష్టాలను కొన్నిసార్లే చూపించవచ్చు మనం, కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం మన ఇష్టాలు ఏంటో తెలుసుకుని, ఈ బిడ్డకి ఇది ఇష్టం, ఈ బిడ్డకి ఇది ఇష్టం, అసలు ఎవ్వరు ఇది నాకు ఇష్టం లేదు కదా అని ప్రశ్న రాకుండా అన్నిటినీ సిద్ధం చేశాడంట. అన్నిటినీ అడగక ముందే అంటున్నాడు. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు, మీకు ఏం కావాలో ఆయనకి తెలుసు. మీరు అడగక్కర్లేదు, ఆయనకి తెలుసు మీకు ఏం కావాలో ఆయనకి తెలుసు అని అన్నిటినీ సమకూర్చాడంట. మరి అన్నిటినీ అనుభవిస్తున్నాం. మరి తండ్రి ఇష్టం ఏంటో ఏ రోజైనా గుర్తెరిగామా మనం? క్రైస్తవులుగా మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాం, మనం బైబిల్ గ్రంథాన్ని చేతపట్టాం, ఈ జ్ఞానాన్ని మనం చదువుకుంటున్నాము. మరి మనమైనా ఆయన ఇష్టం ఏంటో గుర్తెరిగామా? అంటే ఆయనకు ఒక ఇష్టం ఉంది, ఆయన ఇష్టాన్ని నేను నెరవేర్చాలి అని మనం అసలు ఎప్పుడైనా అనుకుంటున్నామా? ఆయన మనసు ఏంటో, ఆయన ఏంటి, తండ్రికి ఏదైనా ఇష్టమా, నేను ఏమైనా చేయాలని ఎప్పుడైనా అడుగుతామా? అడగం. ఇంకా ప్రజలు ఇంకా భూమి మీద ఇంకా ఏమి గుర్తెరగకుండా ఉన్నారని మరలా తండ్రే ఆయన ప్రియ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడంట. అంటే తండ్రి ఇష్టానుసారంగా ఎలా నడుచుకోవాలో మనకు ఒక మార్గాన్ని చూపించటానికి ఆయన తన కుమారుణ్ణే పంపించాడంట ఈ భూమి మీదకి. ఆయన కూడా తండ్రి చిత్త ప్రకారమే ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీద తండ్రి చిత్తానుసారంగా నడుచుకున్నాడు తప్ప ఏ రోజు ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకలేదంటే యేసుక్రీస్తు వారు. ఏ రోజైనా బ్రతికారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు? మనమైతే క్రైస్తవులమని చెప్తున్నాం, మనం క్రీస్తును ధరించామని చెప్తున్నాం, తండ్రి గురించి తెలుసు, అన్ని తెలిసినా మనం ఏమనుకుంటున్నాం? మన ఇష్టాలు నెరవేర్చుకునే ముందు అప్పుడు ఏదో ఆలోచిద్దాంలే అనే దానిలోనే ఉండిపోయాం. కానీ క్రీస్తుని ధరించుకున్న మనం, మరి క్రీస్తు నెరవేర్చగలదు కదా భూమి మీదకి వచ్చిన తర్వాత తన చిత్తాన్ని. కానీ మనం మాత్రం నెరవేర్చేవారుగా లేమంట.
కష్టం అని తెలుసు క్రీస్తుకి. కష్టమైనా సరే ఇష్టంగా భరించారంట క్రీస్తు వారు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంత కష్టమండి ఆయన జీవితం. ఆయన ఎలాంటి జీవితం జీవించడానికి ఈ భూమి మీదకొచ్చాడు. ఆయనకి తెలిసిన కష్టమైనా గాని భరిస్తాను. మనలాంటి శరీరమేనండి ఆయనది కూడా మనలాంటిదే. మనకి చిన్న సూది గుచ్చుకుంటేనే నొప్పి పుడతది. మరి ఆయనది కూడా అలాంటి శరీరమే కదండీ. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కష్టాన్ని భరించటానికొచ్చాడంట. కష్టాన్ని. ఎందుకంత కష్టాన్ని భరించటానికొచ్చాడు? ఈ లోకంలో పిల్లలందరినీ దేవుడు కావాలనుకున్నాడు. వాళ్ళ తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. అందుకే ఈయనొచ్చాడంట. కానీ ఈయనను కూడా బలి చేయటానికి తండ్రి ఇష్టపడ్డాడు కానీ మనకి మనం కష్టపడటానికి ఆయన ఇష్టపడలేదంట. ఎందుకు మనమంటే అంత ఇష్టమండి. కుమారుని కన్నా ఎక్కువ ఇష్టమంటే ఇష్టమనే చెప్పాలి. ఆయన్నే బలిచ్చాడు కదండీ మనందరి కోసం. ఎంత ఇష్టమో ఒక మాటను చూద్దాం చూడండి. ఎంత బావుంటదో ఈ మాట. యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనం. దేవుడు లోకమును ఎంతో లోకమును ప్రేమించెను. ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే దేవుడు మనలను ప్రత్యేకంగా ప్రేమించాడు. అంటే ఎంతో దేవుడు మళ్ళీ చెప్పండి. దేవుడు లోకమును అంటే లోకం అంటే ఏంటి? మనమే. మనుషులే లోకం. అంతేగాని లోకం అంటే ఏదో ఒక దేశం అంతే అంటే ఆ దేశాన్ని గురించి చెప్పటం లేదు. దానిలో ఉన్న మన గురించి చెప్తున్నాడు దేవుడు. దేవుడు లోకంలో ఎంతో అన్నాడా? కొంచెం ప్రేమించాడు అని ఉందండి. ఎంతో అసలు నువ్వంటే నాకు ఎంతో ఇష్టమని చెప్తా ఉంటాడు. ఒక భర్త భార్యకి గాని, ఒక తల్లి తండ్రి బిడ్డలకు గాని ఎలా చెప్తారంటే రిలేషన్ బట్టి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని అంటే ఎక్స్‌ప్రెషన్ కూడా ఎలా ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తారో నువ్వెంత ఇష్టమో నాకు అంటారు. అంటే మన దృష్టిలో అది ఎంతో ఇష్టం. కానీ దేవుడు ఎంతో అన్నాడంటే లోకానండి. లోకంలో ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు భూమి మీద. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనకి ఎంతో దేవుడు లోకాన్నే ప్రేమించాడంటే ఆయన పిల్లలమైన మనల్ని ప్రేమించాడండి. ఎంతో అసలు ఆయన ప్రేమకు అంతు లేదు. కానీ ఆయన కుమారుడు మాత్రం ఈ భూమి మీద నెరవేర్చాడు. మనం మాత్రం అసలు ఆయన ఇష్టమేంటో కూడా తెలుసుకోలేదంట. క్రైస్తవులుగా మనం ఆయన ఇష్టమేంటో తెలుసుకోవటం లేదు. ప్రార్థనకు వెళ్ళాలి కదా! సండే ఆరాధన ప్రార్థనకి వెళ్ళాలి. లేకపోతే ఏదో ఒక రోజు మంగళవారమో, శుక్రవారమో, బుధవారమో ఇలా కూడికలు పెట్టుకుని మనం వెళ్ళి వస్తున్నాం. మరలా మన పనుల్లో మనం ఉంటున్నాం. కానీ ఈ జ్ఞానాన్ని ఎరిగిన క్రైస్తవులు కూడా ఆయన ఇష్టాన్ని ఎరగకుండా ఉన్నారని ఆయన ఎంతో వేదంతో ఉన్నాడు. ఎందుకు? భూమి మీద మనుషులు ఎవ్వరు ఆయనని నెరవేర్చడం లేదంట. భూమి మీదే ఆయన కోరిక సఫలీకృతం కావాలి. ఆయన కోరిక నెరవేరాలని అనుకున్నాడు. కానీ ఆయన కోరిక అసలు భూమి మీద నెరవేరలేదంట. అందుకని క్రీస్తు వారు భూమి మీదకొచ్చి ఆయన జీవితం జీవించినప్పుడు ఒక మాటని చెప్తున్నారు. ఏమని? ఒకసారి చూద్దాం చూడండి. మత్తయి సువార్త 6 అధ్యాయం 10 వచనం కాబట్టి చదవండి. మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. ఉమ్, పరలోకమందున్న మా తండ్రి, నీ ఉమ్, నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. చాలండి. మా ఇక్కడ అనుదిన ఏమంటున్నాడో ఆహారము నీ నేడు మాకు దయచేయము. చాలండి. ఇంక చాలండి. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అని ఎవరెవరికి ప్రార్థన చేస్తున్నారు? కుమారుడు తండ్రికి చేస్తున్నాడు. అంటే పరలోకంలో నీ చిత్తమంతా నెరవేరింది తండ్రి. కానీ భూమి మీద నెరవేరటం లేదు. భూమి యందు కూడా నెరవేరును గాక నెరవేరినట్లు చెయ్యి అని అడుగుతున్నాడు. అంటే దేవుని ఇష్టం పరలోకంలో నెరవేరుతుంది. కానీ భూమి మీద మాత్రం నెరవేరటం లేదంట. భూమి మీద మనకిచ్చిన బంధాల్లో కూడా చాలా రిలేషన్స్ అసలు నెరవేరవు. ఎందుకు? తల్లి తండ్రి బిడ్డలు పట్టించుకోలేని వైనాలు. లేకపోతే భార్య భర్తను వదిలేసిన వైన్యాలు. అంటే రిలేషన్స్ మధ్యలో గొడవలు వచ్చి ఒకరికొకరు పట్టించుకొని అప్పుడు ఏమంటారు? ఒక భార్య భర్త విడిపోయి పిల్లలు అలా చెల్లాచెదురైపోయినాయి అనుకోండి ఏమంటారు? వీడు భర్తగా ఉండటం కూడా వేస్ట్ అని మాట్లాడతాం. ప్రేమైన దేవుని పిల్లలారా ఎందుకు వేస్ట్ అని మాట్లాడతాం? లోకానుసారంగా ఈ బంధాలు కొన్ని కాలమే కదా మరి. అయినప్పటికీ ఇచ్చిన బంధంలో బాధ్యతను నెరవేర్చకపోతే వాళ్ళు నెరవేర్చేవారుగా లేరు అని మనం ఎంతో చులకనగా మాట్లాడుతున్నాం. మరి తండ్రి వేదనను గుర్తించని మనము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేని మనము, ఆయన ఇష్టమేంటో అసలు గుర్తెరగని మన గురించి ఆయన ఎంత నొచ్చుకుని ఉంటాడండి. ఒక్కసారి ఆలోచించండి. ఎంత నొచ్చుకుని ఉంటాడో. భూమి మీద ఉన్న ఈ బంధాల్లోనే నాకు సరైనది ఇవ్వలేదు నా భర్తనో, లేకపోతే భార్య సరిగా నాకు చేయటం లేదు పనులనో, పిల్లలు మా కోరికలు నెరవేర్చటం లేదు, పిల్లలు ఇష్టానుసారంగా ఉంటున్నారు, మా మాటని వినటం లేదు. ఇవే చెప్పుకుంటూ ఈ బంధంలో మనం చెప్పుకుంటున్నామే.
మరి మనకి ఈ 60-70 సంవత్సరాల కాలంలోని మనం ఇంత బాధపడిపోతుంటే, మరి తరతరాలు, యుగయుగాలు మనం ఆ తండ్రి దగ్గరకు రావాలన్న ఆయన కోరిక గాని, ఆయన సంకల్పం గాని, ఆయన ప్రణాళిక గాని మరి నెరవేరదు అన్న ఆలోచన ఆయనకొస్తే ఎంత వేదనండి. ఆయన ప్రియ కుమారుడిని పంపించాడంటే, మనమైతే మన బిడ్డల్ని దేనికైనా పంపిస్తామా? ఒక పనుందండి, కష్టపడాలి ఈ పని, ఆ ఊర్లో మీ బిడ్డ ఒక సేవ చేయాలండి. అక్కడ ఒకవేళ సేవ అన్న మాట ఎత్తితే గనక చంపేస్తారండి, పంపిస్తారా అని అడిగారనుకోండి మనల్ని ఎవరైనా. క్రైస్తవులం కదా! మీ బిడ్డని పలానా చోటకి సేవ చేయటానికి పంపించండి. అక్కడ మరి చాలా కష్టంగా ఉంటది. ఒకవేళ తిరిగొస్తాడో రాడో అని చెప్పారనుకోండి, ఎవరైనా పంపిస్తారా? అయ్యో! ఈ పిల్లోడికి అంత వయసే లేదు. అయినా అలాంటి ఊరికి సువార్త అందించాలంటే దేవుడే ఆయన చూసుకుంటాడు. ఎవరో ఒకరిని రప్పించుకుంటాడు. మా పిల్లలనైతే పంపించమంటాడు. మరి ఆయన ప్రియ కుమారుడు, మన పెద్దన్నయ్య యేసుక్రీస్తు వారిని మరి భూమి మీదకి పంపించాడంటే, మరి ఆయనకి ఎంత ఇష్టమండి మనమంటే. ఆయన బలైపోతాడో, చనిపోతాడో, ఈయన చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన ఎంత స్ట్రగుల్ పడతాడో ఈ భూమి మీద తెలుసు తండ్రికి. అయినా పంపించాడు. కుమారుడికి తెలుసు ఎంత స్ట్రగుల్ పడాలో నా జీవితంలో నేను జీవించే కాలంలో. కానీ అయినా ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టంగా వచ్చాడంట ఆయన. ఎందుకు? ఆయన తన చిత్తాన్ని నెరవేర్చాలి. నేను భూమి మీదకొచ్చాను. నా తండ్రి ఇష్టమేంటో దాని గురించే నేనని మైండ్‌లో పెట్టుకొనొచ్చారు. చివరి వరకు అదే ఆలోచనతో, అదే ఆశతో, అదే ప్రణాళికతో ఆయన జీవితాన్ని కొనసాగించారండి. ఇంకొక మాటను చూద్దాం చూడండి. యోహాను సువార్త 4 అధ్యాయం 34 వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏమంటున్నారు? యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైంది. అంటే ఈ భూమి మీద ఆయనకి ఆహారము లేదా అంటే, అసలు సరైన వసతులే లేవండి ఆయనకి ఈ భూమి మీద. ఎలా జీవించాడంట? రోదనతో, వేదనతో, అసలు కన్నీళ్లతో, ఎంత వేదనతో ఆయన ఈ భూమి మీద జీవించాడో మనందరికీ తెలుసు. మరి అలా జీవించినప్పుడు అయినా గాని ఏమంటున్నాడో, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం. అదే నాకు జీవాహారం. ఈ జీవాహారం ఉంటే నాకు ఈ శరీరానికి ఆహారం లేకపోయినా గాని నేను తట్టుకుని తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను ఉండగలను అంటున్నాడు. అంటే ఆ జీవాహారాన్ని మనం కూడా భుజిస్తున్నాం కదా! మనం వాక్యం చదవటమో, ఏదో సహవాసంలో కూడి ఉండి మనం ఒకళ్ళకొకళ్ళు వాక్యాన్ని చెప్పుకుంటూ జీవిస్తున్నాం. మరి ఇదే మనకు ఆహారం అని అనగలుగుతున్నామా మనం ఆ మాటని? అనలేకపోతున్నాం. ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారం. అదే నాకు ఆహారం. నేను ఆయన చిత్తం నెరవేర్చటానికి. ఎందుకు? హెబ్రీయుల పత్రికలో ఏమంటున్నాడు? 10 అధ్యాయం 7 వచనంలో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియుంటిని. అంటే చిన్ననాటి నుండే యేసు ఆ గ్రంథపు చుట్టలో ఏదైతే దేవుడు లిఖించుకున్నాడో కుమారుని అది నెరవేర్చడానికే నేను వచ్చానంటున్నాడు. నెరవేర్చడానికే. అంటే ఆ పని మీదే నేను భూమి మీదకి వచ్చానన్నాడు. మరి చిన్ననాటి నుండి తల్లిదండ్రుల దగ్గర తల్లి అయిన మరి దగ్గర యేసేపు దగ్గర మరి ఆయన పెరిగిన విధానం గురించి, ఆయన జీవించిన జీవనం గురించి మనం ఆలోచించగలిగితే ఆయన చిన్ననాటి నుండి తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు. ఆయన జ్ఞానం తెలుసుకుని వయసుకొచ్చిన తర్వాత కన్న తండ్రి పనిలో ఆయన వెంటనే అసలు ఆ కన్న తండ్రి పనిలోకి వెళ్ళిపోయాడండి. ఎంత గొప్ప ఆలోచన అసలు. తండ్రి అనుకున్నాడు భూమి మీదకి వచ్చిన తర్వాత మనలాంటి శరీరమే కదా! మనలాగే ఆయనకు కూడా కోరికలు ఉంటాయి కదా! ఈ కోరికలకు అనంతం లేనిదే శరీరం. మరి అలాంటి శరీరంతో ఉండి కూడా నేను దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. నన్ను పంపిన పని నేను తుదముట్టించాలి. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాసుకున్నాడు. నేను అది నెరవేర్చాలి. నేను అందుకే వచ్చానని అసలు అంత పక్కాగా అనుకుని చిన్ననాటి నుండి అన్నిటి విషయాల్లోనూ దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. మరి 12వ యాజ్ఞ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఒకసారి చూడండి ఆ మాటని. లోకాసు వార్త 2 అధ్యాయం 49 వచనం. ఆయన 49 మీరేల అండి. నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో ఆ! చెప్పాను. ఏమంటున్నారు? తల్లిదండ్రులకు యెరూషలేముకి పండగకి ప్రతి ఏటా వెళ్ళినప్పుడు వెళ్ళారు. మరలా తిరిగొచ్చేటప్పుడు క్రీస్తు వారు ఉన్నారనుకుని వచ్చేసారు. మార్గ మధ్యంలో చూస్తే క్రీస్తు వారు లేరు. మరలా వెనక్కి వచ్చి వాళ్ళు వెతుకుతుంటే దేవాలయంలో ఏం చేస్తున్నారంటే ఆయన శాస్త్రులతోను, పరిసయ్యులతోను వాక్యాన్ని అంటే తర్కిస్తున్నారు. అప్పుడు ఆయన ఇక్కడున్నావేంటని తల్లిదండ్రులు అడిగితే ఏమంటున్నారు? మీరేలా నన్ను వెతకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా? తండ్రి తల్లే కదా అడుగుతున్నారు అక్కడ భూమి మీద. అక్కడ వాళ్ళకున్న రిలేషన్ బట్టి అడుగుతున్నారు కదా! తల్లి, తండ్రి నువ్వు ఏంటి ఇలా అయిపోయావు? ఎక్కడున్నావేంటి అని అంటే,
మీరు నన్ను ఎందుకు వెతుక్కుంటా మరలా వచ్చారు? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురు అంటే 12వ ఏట నుంచి అంత జ్ఞానంగా. మరి ఆయన పనిలో 12వ ఏట నుండి ఆయన వచ్చేసాడంటే ఆయన జ్ఞానం ఎక్కడ తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో అది భూమి మీద ఆయన చూపించాడండి. మరి మనం కూడా ఆయనలోంచి విడిపోయిన ఆత్మలమే కదా. మరి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన వయసుని బట్టి ఒక్కొక్కళ్ళు మన విశ్వాస జీవితంలో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇలా ఉండుండొచ్చు కదా మనకి విశ్వాస జీవితంలో. మరి మనం అలాంటి మాట అనటానికి మనకి గట్స్ ఉన్నాయా? నేను దేవుడి పనిలో ఉంటాను. మీరెవరో నన్ను ఏమీ అడగొద్దు. నేను ఈ పనిలో ఉన్నాను. ఇప్పుడు నేను మీరు అడిగింది ఏది చెయ్యను నేను అని అనగలమా మనం దేవుని పనిలో ఉన్నామని? ఈ సమాజం దేవుని పనిలో ఉన్నాం మేము, దేవుని కార్యక్రమం చేస్తున్నామంటే ఎలా చూస్తదండి? పిచ్చోళ్ళలాగా చూస్తది. అంటే వీళ్ళకి ఏమన్నా పిచ్చా? దేవుని పని అంటున్నారేంటి? దేవునికి పనేంటి? లేకపోతే ఆయనకి చేయటమేంటి? అంటే ఇప్పుడు హైందవులు చూడండి విగ్రహారాధన చేసినప్పుడు వాళ్ళు ఎంతో భక్తితో చేస్తా ఉంటారు. కానీ మన వాళ్ళు మాత్రం క్రైస్తును ధరించుకున్న క్రైస్తవులు మాత్రం దేవుని పనిని ఎరగలేదు. వాళ్ళ సందర్భానుసారంగా వాళ్ళ భక్తిని కనపరుస్తున్నారు. అది భక్తి కాదని మనకు తెలుసు. కానీ మనం నేర్చుకున్న జ్ఞానంతో మరి భక్తిని కనపరిచి ఆయన ఇష్టాన్ని ఎరగాలని, ఆయన ఇష్టాన్ని మనం గుర్తించామా ఏ రోజైనా? కానీ ఈయన కుమారుడిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇంకే సుఖానికి నోచుకోలేదంట ఆయన ఏ రోజు. సుఖపడలేదు కదండి ఏ రోజు ఆయన. ఎందుకు? ఆయనకు తలవాల్చుటకు అసలు స్థలమే లేదు. పక్షులకు గూళ్ళున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరులున్నాయి. నాకు తలవార్చుటకు మనిషి కుమారుడికి స్థలమే లేదు అని చెప్తున్నంటే నిజంగా ఆయనకి ఏమీ లేవు కదా. ఆయన బోధలు చేస్తూ, ప్రసంగాలు చేస్తూ, అలాగా దేవుని పనులు తిరుగుతూ, ఎక్కడైనా బస చేస్తే అక్కడ దొరికితే తిన్నారో, లేకపోతే అలా పస్తులుండే దేవుని పనిలో ఉన్నారు ఆయన క్రీస్తు వారు. అంటే ఒక తండ్రికి ఇచ్చిన మాటకు ఆయన భూమి మీద ఎలా జీవించాడో చూడండి. అంటే దేవుని పిల్లలని మనల్ని అనుకున్నాడు తండ్రి. దేవుని పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు అని మనల్ని అనుకున్నాడు భూమి మీద. కానీ మరి మనమేం చేస్తున్నాము? మనం దేవుని పనిలో ఉండలేకపోతున్నాం. మనల్ని దేవుని పిల్లలు, నా పిల్లలు వీళ్ళందరూ ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారు అందరూ నా పిల్లలు అనుకున్నాడు. ఒక మాటను చూద్దాం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరింపక అంటున్నారు. మనం ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నామేమో ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఈ లోక మర్యాద కోసం బ్రతుకుతున్నామేమో, ఈ లోకంలో ఇలా ఉండాలి, ఇదే తీరు అనుకుని అలా ఉంటున్నామేమో. అది కాదంట, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలంట. రూపాంతరం పొందిడు. రూపాంతరం అంటే మనం పాప బ్రతుకులో చీకట్లో ఉండగా మనం వెలుగులోనికి, ఆయన కృప వల్ల మనం వెలుగులోనికి వచ్చాం. క్రీస్తు కృప వల్ల మనం వెలుగులోనికి వచ్చాం. వెలుగులోనికి రావటం అంటే రూపాంతరం పొందాం. అలా రూపాంతరం పొందిన మనం మరలా వెనక్కి తిరగకూడదండి. ఈయన ఎలాగైతే క్రీస్తు వారు భూమి మీద చిత్తాన్ని నెరవేర్చారు, మనం కూడా రూపాంతరం పొంది మనం మంచిది, ఉత్తమం, అనుకూలం అన్నిటిని పరిశుద్ధాన్ని పరీక్షించి మనం మారు మనసు పొంది రూపాంతరం పొందాం కదా. మరి అలా పొందిన మనం మరలా భూమి మీద ఆశలతో మనం ఎప్పుడు ఉండకూడదంట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేలాగానే ఉండాలంట. ప్రపంచంలో చూడండి ఎంతో మంది మహానుభావులు అనుకున్నవారు, లేకపోతే చాలా మంది పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు కొందరు చూడండి. ఏంటి అలెగ్జాండర్, గ్రీకు సామ్రాజ్యవేత్త అలెగ్జాండర్ ఏం చేశాడు? మొత్తం అంతటిని, ప్రపంచాన్ని అంతటిని నేనే ఏలాలి, ఈ గ్రీకు గురించి, గ్రీకు సామ్రాజ్యం గురించి అంతటా అందరికీ చెప్పాలి, దీని ఘనత, దీని గురించి అంతా చెప్పాలనుకుని ప్రపంచ యాత్రకు బయలుదేరి మార్గమధ్యంలోనే చనిపోయాడండి. అంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకేం మిగలలేదు ఆయనకి. గొప్ప గ్రీకు సామ్రాజ్యానికి అధినేత అతను హిట్లర్. ఎంతో ప్రపంచ పటం పైనే నిద్రపోయేవాడంట హిట్లర్. అంటే దీన్ని అంతటినీ కైవసం చేసుకోవాలనుకుని చనిపోయాడండి ఆయన కూడాను. ఇలా ఎంతో మంది మహానుభావులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు స్వాతంత్రాన్ని మనకి తేవడానికి ఎంతో మంది కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ చనిపోయినా గానీ అక్కడ వాళ్ళు ఏది మంచిది అసలు వాళ్ళకి రాలేదు. ఏది మంచి ప్రతిఫలాన్ని పొందుకోలేకపోయారు. ఎందుకు? ఈ లోకంలో ఇక్కడ ఈ 60-70 సంవత్సరాల కాలంలో వాళ్ళు మంచిదాన్ని ఎంచుకుని ఇది మంచి, ఇక్కడ మహానుభావులుగా బ్రతికారు, చెడ్డవారిగా బ్రతికారు.
అన్ని అనుభవించారు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళ శరీరాన్ని ఉపయోగించలేదంట, వాళ్ళకున్న తెలివిని ఉపయోగించలేదంట. వాళ్ళు చనిపోయి కాలగర్భంలో కలిసిపోయారండి. అంటే పాతాళంలోనే కలిసిపోయారని చెప్పుకోవాలి మనం. ఎందుకు? గొప్ప వాళ్ళు కదా వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా అలెగ్జాండర్ గాని, లేకపోతే ఇప్పుడు ఎంతో మంది మహానుభావులు, రాజీవ్ గాంధీ, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అందరూ కష్టపడ్డారు దేశం కోసం. మహానుభావులు అంటున్నాం కదా వాళ్ళని, దేశంలో మహానుభావులుగా గుర్తిస్తున్నారు. కానీ వాళ్ళందరూ దేవుని దృష్టిలో మాత్రం మహానుభావులు కాదంట. ఎందుకు? దేవుని పని చేయలేదు వాళ్ళు, ఎవరో దేవుని గురించి తెలుసుకోలేదు వాళ్ళు. తెలుసుకున్న ఏవో కొన్ని మాటలను బైబిల్లో చూపించి మహాత్మా గాంధీ గాని, ఈ స్వామి వివేకానంద గాని, కొంతమంది ఈ మాటలు చూపించి నేను ఆయన కాలంలో పుట్టుంటే ఇలా చేద్దును, ఆయన మాటలే ఈ బైబిల్ని అనుసరించి కొన్ని మంచి మాటలు చెప్పారు తప్ప వాళ్ళ దేశం కోసం బ్రతికారు. వాళ్ళ కొందరిని రక్షించడానికి బ్రతికారు తప్ప దేవుని కోసం బ్రతకలేదంట. అలాంటిది ఒక యథార్థ సంఘటన, మన అందరికీ తెలిసిన సంఘటన. యథార్థం అని ఎందుకన్నాను ప్రేమని దేవుని పని రాదా? ఇది బైబిల్ అంటేనే యథార్థం అండి. దీనిలో ఏది ఇది ఒక కథ అనుకునేలాగా ఉండదు. ఇది యథార్థ సంఘటనలే దేవుడు మనకే బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ఎందుకు? అవి చదువుకున్నప్పుడు మనం భయంతో మనం అలా ఉండకూడదు. నేను చేసేది ఒకవేళ కరెక్ట్ కాదేమమ్మో, నేను మార్చుకోవాలని మనల్ని మనం మార్చుకుంటామని ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లోని జ్ఞానాన్ని రాయించాడండి. అది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించబడింది ఇదంతాను. ఏదో మనలాంటి మనుషులే రాసింది. కాలాలు వేరు, సందర్భాలు వేరు, సమయాలు వేరు, అయినప్పటికీ ఒకే అర్థంతో రాయగలిగారంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించబడిందండి బైబిల్ గ్రంథం అంతా. ఒక మాటను చూద్దాం చూడండి, ఒక సందర్భాన్ని. లోకసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ ఏమన్నా ధనవంతుడి గురించి మనం అందరం ఎన్నోసార్లు విన్నాం, చదువుకున్నాం కదండి. ధనవంతుడు ఎలా ఉన్నాడంట? నీకిష్టం వచ్చినట్టు ఇక్కడ సుఖమును అనుభవించావు అంటే దేవుని ఇష్టం అంటే ఎరగకుండా సుఖాన్ని అనుభవించాడు. మంచి ఓదా రంగులు 19వ వచనం నుంచి చదువుకుంటేనండి, ఓదా రంగు వస్త్రాలు, ధనవంతుడు. అతను దరిద్రుడుగా ఉన్నాడు లాజరు. ఆ ధనవంతుడు తినే బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడితే దానిని తిని బ్రతికిన వాడంట లాజరు. అతని గుమ్మం ముందు అక్కడ బల్ల మీద పడిన రొట్టెలు తిని బ్రతికిన లాజరు. అతని శరీరం, లాజరు శరీరంతో కూడా కురుపులతో నిండిపోయింది. అయినప్పటికీ అతను దేవుని చిత్తానుసారంగా నడిచాడు. కానీ నువ్వు నీ జీవిత కాలం మట్టుకు నీకు ఇష్టమైనట్టు బ్రతికావు. అందుకనే ఇప్పుడు లాజరు సుఖపడుతున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు అని చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద సుఖాన్ని అనుభవించి మన ఇష్టానుసారంగా బ్రతికితే అక్కడ యాతన. అవునండి, యాతనే. ఇక్కడ అదే కదా అంటున్నాడు. గొప్ప ధనవంతుడు, ఓదా రంగు అంటే ఓదా రంగు వస్త్రాలు ధరించుకున్న వాళ్ళంటే అప్పట్లో చాలా గొప్పవారు, చాలా ధనవంతుడు అని అన్నాడంటేనే ఎంతో గొప్పవారు. ఈ లోకంలో అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, ఇంకా చాలా మంది, రిలయన్స్, ఇంకా చాలా మంది గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. కానీ వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు చూడండి, అనిల్ అంబానీ కొడుకు, అదే అతనికి ఏదో ఒక రోగం శరీరానుసారంగా, అతను ఏసీలోకి వెళ్తే చనిపోతాడంట. అంటే అంత సుఖాన్ని అనుభవించినా గానీ అసలు సుఖం అనుభవించడానికే లేకుండా ఈ ధనవంతుడు మాత్రం భూమి మీద ఉండగా విందులు, వినోదాలు అన్ని, నాకు ఏమీ లోటు లేదనుకుంటానే బ్రతికాడు. బ్రతికిన అతను ఒక్కసారి చనిపోయిన వెంటనే అక్కడ పాతాళంలో కనపడగానే ఏమంటున్నాడో, లాజర్ని చూసి, తండ్రివైన అబ్రహామ, నాకు లాజరే కదా, అతని వేలి కొనతో చిన్న ఒక బొట్టు వాటర్ అడుగుతున్నాడంటే ఇక్కడ అసలు మరి అంత ధనవంతుడు కదా, మరి భూమి మీద ఎంతో సుఖాన్ని అనుభవించాడు అడుగుతున్నాడు అంటే ఎంత దీనస్థితి అయిపోయాడు. అంటే భూమి మీద సుఖాన్ని అనుభవిస్తే కనుక భూమి మీద మన ఇష్టానుసారంగా మనం అన్నిటిని, శరీరానికి కావాల్సినవన్నీ వసతులు సమకూర్చుకుని మనకి ఏం కావాలో అన్నిటిని తింటూ మన శరీరాన్ని సుఖపెడుతూ ఉంటే మనకు అక్కడ పాతాళం అనమాట, అంటే నరకం. అంటే మరి ఇక్కడ భూమి మీద అలా సుఖంగా బ్రతకొద్దంటే బ్రతకొద్దని అనటం లేదండి దేవుడు. ఈ సృష్టి అంతా ఇచ్చింది ఎవరి కోసం? మన కోసమే. అన్నిటినీ అనుభవించండి, మీకు ఏ లోటు లేదు. కానీ నా పని ఏంటో గుర్తెరిగి మీరు జీవించండి, నా పనిని కూడా చేయండి. మీ జీవితం ఎలాగైతే కొనసాగిస్తున్నారో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి
పడుకునే వరకు మనం ఎలా ఉంటున్నామో జీవిస్తున్నామో అందులో ఒక భాగం దేవుని చేసేయాలి. అంటే ఈ రోజు అన్ని పనులు చేసాం, డ్యూటీకి వెళ్ళొచ్చాము, ఏదో పనిలోకి వెళ్ళొచ్చాము, మన శరీరానికి కావాల్సినవన్నీ ఆహారాన్ని తింటున్నాం, అన్ని తింటున్నాం. మరి దేవుని పని ఏది ఈ రోజు? అంటే మన జీవితంలో ఒక భాగంగా అయిపోవాలి. దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం ఎందుకు? ఈ 60-70 సంవత్సరాల కాలమే ఇక్కడ ఈ భూమి మీద, కానీ యుగ యుగాలు తరతరాలు మనం ఉండేది అక్కడ అని తెలుసుకోవాలనుకున్నాడు. ఇక్కడ ధనవంతుడు ఎంతో సుఖాన్ని అనుభవించాడు తన జీవితంలో. అసలు కష్టం అంటే తెలియకుండా బ్రతకడంట. కానీ అక్కడ యాతన, యాతన అన్న పదం అసలు ఎంత పెద్దదండి. యాతన పడుతున్నాడంట. నరక యాతన. అంటే ఇంకా దాని రీప్లేస్మెంట్ ఏం లేదండి. ఈ భూమి మీద ఉండగానే మనం ఏ ప్లేస్ లో ఉండాలో డిసైడ్ చేసుకోవాలంటే మనం ఈ భూమి మీద ఉండగానే మనం దేవుని గురించి బ్రతకాలండి. లేకపోతే కనుక ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని తెలుసుకోకపోతే మాత్రం మనం అక్కడ నరకంలోనే వెళ్ళిపోతామండి. పాతాళంలోనే పడిపోతాం మనం. అసలు బ్రతకలేదంట. తండ్రి చిత్తం ఏంటో తెలియకుండానే బ్రతికాడు. తర్వాత నా సహోదరులు ఉన్నారో వీళ్ళందరినీ కాపాడు, ఇవన్నీ చెప్పాడు. కానీ అవన్నీ వ్యర్థం కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మాటలు ఉండవు. ఎందుకు? నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఉపాయం ఉండదు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, అక్కడ ఏం పని ఉండదు అంటున్నాడు దేవుడే. మరి లేనప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏం మాట్లాడుకున్నా ఇక్కడ మారిపోయామన్నా సరే ఇంకా పనికి రాదా మాటలు అక్కడ. భూమి మీద ఉండగానే మన శరీరాన్ని నలగొట్టుకోవాలంట. మన శరీరాన్ని. మరి దావీదు గారు చిన్ననాటి నుండి దావీదు గారు దేవునితోనే ఉన్నారంట. నీ ఆవరణంలో ఒక దినము గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టం. అంటే ఆయన సన్నిధిలో గడపటానికి, ఆయనని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి దావీదు గారు ఎంత ఇష్టపడ్డారు కదండి. చిన్ననాటి నుంచి ఉన్నాడంట ఆయన. ఒకసారి చూడండి ఆ మాటను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనం నందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకము ఉంచుకొనుము. మిగతా వయసు చాలండి. ఇక్కడ గొర్రెలు మేపుకుంటూ కూడా పసితనం నుండి ప్రభువుని సంతోషపెట్టే పనిలోనే నిమగ్నమై ఉన్నాడంట దావీదు గారు. అంటే యవ్వన కాలంలో కూడా ఆయన ఈ దేని బట్టి సంతోషించాడు? తండ్రిని సంతోషంగా ఉంచాలని ఆ విషయంలో నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. మనం ఏం పని చేస్తున్నామో దానిని బట్టే మనకు తీర్పు అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ దావీదు గారు అంటే చిన్ననాటి నుండి ఆయన సంతోష పెట్టడానికే. అందుకని దావీదుని ఇశ్రాయేలీలకి రాజు, ఇశ్రాయేలీలు అందరినీ ఏలటానికి రాజుగా సమూయేలుతో అభిషేకం జరిగి ఆయన రాజుగా అయ్యాడు కదండి. అంటే మరి అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ఘనత ఇచ్చాడంటే, గొర్రెలు మేపుకునే వాడిని రాజుగా చేశాడంటే ఆయన ఎంత లోబడి ఉంటే ఆయన ఈ అధికారాన్ని ఇచ్చాడు కదండి. నిజంగాను ఆయన అధికారాన్ని ఇచ్చాడు కదా. దేవుడు అంటే ఎంతో ఇష్టం ఆయనకి. ఆయనకి అధికారం వచ్చి ఆయన ఒక కోటలో ఉండి ఒక రాజుగా ఏలబడుతున్నా గాని ఆయన గుడారాల్లో దేవుని మందసం ఉందని ఎంత బాధపడిపోయాడండి అసలు దావీదు గారు. నిజం కదా, ఎంత బాధపడిపోయాడు. ఒకసారి ఆ మాటను చూద్దాం, చూడండి, చాలా బాగుంటది. సమూయేలుకి రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 2 నుంచి చదవండి సిస్టర్ గారు. నేను దేవదారు మ్రాండుతో కట్టిన నగరం యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసంగా ఒక మందిరం కట్టింతువా. ఐగుప్తుల నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలలోను గుడారములలోను నివసించుచు సంచరించి తిని ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేళ్ల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అని ఉంటినా. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి. చాలు. ఇక్కడ ఏమంటున్నారు? నేను దేవదారు రాణితో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు ఈయన
గొప్ప గృహంలో అంటే అధిపతిగా ఆయన ఉన్నాడు కనుక నగరిలో ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయన ఉంటుంటే ఈయన దేవుని మందసం మాత్రం డేరాల్లో ఉందంట. డేరాల్లో ఉన్న ఇశ్రాయేలీని ఎప్పుడైనా నేను డేరాల్లో ఉన్నానని మీరు ఒకటి నాకు కట్టించండి అని మీరు కడతారని నేను ఎప్పుడైనా అడిగానా అని అంటున్నాడు. అంటే ఆయన దావీదుతో కట్టించుకోవాలి, దావీదు కుమారుతో కట్టించుకోవాలని ఆయన తండ్రికి తెలుసు. కానీ మిమ్మల్ని ఎప్పుడైనా నేను అడిగానా మిమ్మల్ని ఒకవేళ కట్టించమంటే మీరు నా కుమారుడు కట్టిస్తాడు అని నాతాను ప్రవక్తతో చెప్పిస్తున్నాడు. అంటే ఈయన కట్టించమంటే కట్టించమనకుండానే దావీదు గారు చాలా బాధపడ్డారు కదండి. ఏంటి మేమేమో ఇక్కడ ఉంటున్నామో ఇదంతానేమో గుడారాల్లో ఉంటుంది దేవుని మందసం అని ఎంత బాధపడిపోయి నేను నీకు ఒక మందిరాన్ని కట్టిస్తాను తండ్రి అంటే నువ్వొద్దు, నీ నడుములోంచి వచ్చిన వానితో నువ్వు ఈ మందిరాన్ని కట్టించు అని అంటే సొలొమోను గారు ఆయన గర్భంలోంచి వచ్చిన వారితో నువ్వు ఇది కట్టించు అని చెప్పించాడు కదండి. ఇశ్రాయేలీని అడిగితే కట్టిస్తారా, ఆయన ఒకవేళ కట్టిస్తారా అని అడుగుతున్నాడు. అంటే ఇశ్రాయేలీని నా ప్రజలని చెప్పుకున్నా గానీ వాళ్ళు కూడా దేవుని ఇష్టాన్ని ఎప్పుడు ఎరిగిలేరంట. డేరాల్లో అంటే బయట గుడారాలు వేసుకుంటాం చూడండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి ఏమన్నా చూడటానికి ఒక ప్లేస్ చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ నివాసం లేకపోతే డేరాలు వేసుకుని ఉంటాం. అలాంటి డేరాల్లో దేవుని మందసం ఉందంట. అలాంటి డేరాల్లో దేవుని మందసం ఉన్నా గానీ ఎవరో చలించలేదు. ఇశ్రాయేలీలు కట్టలేదు. కడతామని ఒకవేళ అడిగినా దేవుడు కడతారా అలో అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నేను అడిగినా కడతారా అంటే మరి దావీదును గొర్రెల దొడ్లోంచి తీసుకొచ్చి సింహాసాన్ని ఎక్కించాడు కదా, ఆయనే నాకు కడతాడు. ఎందుకు ఎక్కించాడు సింహాసనాన్ని? దావీదుని గుర్తించాడు, దావీదు చేసే భక్తిని గుర్తించాడు. దేవుని విషయంలో దావీదు ఇష్టాన్ని నెరవేర్చేవాడని ఆ తండ్రి తెలుసుకున్నాడు. అందుకనే సింహాసనాన్ని ఎక్కించాడు దావీదుని. అందుకనే ఎందుకు భూమి మీద అందరూ తన సొంత కార్యాలు చేసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలు ఎవ్వరూ చూడరు అంటున్నారు. ఎందుకు ఆ మాటను రాయించగలిగారు? ఎందుకు నిజంగానే భూమి మీద అందరూ మన ఇష్టం, నా బిడ్డల ఇష్టం, నా కుటుంబం బాగోవాలి, ఇదే సెల్ఫ్, ఎవరికి వాళ్ళే సెల్ఫ్ చూసుకుంటున్నారు. కానీ దేవుని చిత్తం ఏంటి ఎవ్వరు గుర్తెరగలేరు. యేసుక్రీస్తు వారు కార్యాలు చూడరా అని ఎంత అలాగా చెప్పగలుగుతున్నాడంటే రూఢిగా దావీదుని గొర్రెలు మేపుకుని ఆయన సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయనను గుర్తించారు. ఎందుకు? ఆయన గురించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు లోకంలో ఎంతో మంది మంత్రుల్లో, ఎమ్మెల్యేలో, కొంతమంది సీఎం, పిఎంఏలు ఉన్నారనుకోండి. వాళ్ళ మనల్ని గుర్తెరిగి పలానా ఊర్లో పలానా సిస్టర్ గారు ఉన్నారు, ఆవిడ మాకు తెలుసు అని వాళ్ళు చెప్తే ఎంత గొప్ప అండి మనకి. బాబాయ్ నా గురించి మనం అందరూ తెలుసు అని చెప్పుకోవచ్చు. మనం ఎందుకు అలా మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు కనుక నాకు తెలుసు అని అంటాము. మనం కాదు తెలుసు అన్నది, వాళ్ళు తెలుసు అని చెప్పాలంట. అంటే ఇక్కడ దేవుడే దావీదుని గురించి గొప్ప మాట, నా ఇష్టానుసారుడైన మనుషుడు. మరలేమంటాను, నేను దావీదును కనుగొంటిని, యెష్షయి కుమారుడకు దావీదుని నేను కనుగొంటిని అంటున్నాడు. ఒకసారి చూడండి ఆ మాటను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజునుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడంట. తండ్రి సాక్ష్యం ఇచ్చాడంట దావీదుని గురించి. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాడంట. ఎలాగా? ఈయన చేసే భక్తి, దేవుని ఇష్టాన్ని ఎలాగైతే ఈయన తెలుసుకుంటున్నాడో, ఈయన దేవుని సన్నిధిని ఎలాగా అనుకున్నాడో, ఈయన ప్రతిదీ ఆయన పాటలు పాడుతూ గొర్రెల మేపుతూ కూడా దేవుని ఆరాధిస్తూనే ఉన్నాడు, దేవుని కీర్తిస్తూనే ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడంట. అదంతా చేసి ఆయనని నేను కనుగొంటిని. ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, భూమి మీద ఇష్టానుసారుడైన మనుషుడు అని సర్టిఫికెట్ ఇచ్చాడండి దావీదుకి. అందుకనే దావీదు కుమారునితో కట్టించుకోవాలి మందిరాన్ని. ఆయన మందిరాల్లో నివసించడు, కానీ ఒక మందిరాన్ని కట్టించుకోవాలని ఆశ దేవునికి కలిగించాడంటే ఆయన కుమారుని ద్వారా కట్టించుకోవాలి. ఆయనని సింహాసనం మీద ఎక్కించాడు, అలాగే ఆయన కుమారుని ద్వారా ఒక మందిరాన్ని కూడా కట్టించుకోవాలనుకున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు భూమి మీద. ఇంతకు ధనవంతుడు భూమి మీద తన ఇష్టానుసారంగా జీవించాడంట, కానీ దావీదు దేవుని ఇష్టానుసారంగా జీవించాడంట. దావీదు మాత్రం యేసుక్రీస్తు వారు కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి అంటున్నారు. ఒకసారి చూడండి 2 మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని.
నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. అక్కడ నుంచి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను? మనం కూడా ఈ భూమి మీదకి పరలోకం నుండే కదండి ఈ భూమి మీదకి అందరూ ఆయా తరాల్లో ఆయా గర్భాల గుండా ఆయా తల్లిల గర్భాల గుండా మనం తండ్రులను దాటుకుంటూ ఈ భూమి మీదకే మన తరాలను బట్టి వచ్చాం కదా, మన తరాలను బట్టి. కానీ ఇక్కడ నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చాను. మనం కూడా పరలోకం నుండే దిగి వచ్చామండి, పరలోకం నుండే భూమి మీదకి వచ్చాం. మరి భూమి మీద ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థలాన్ని మర్చిపోయాం. అక్కడ మనకు ఒక తండ్రి ఉన్నాడని, ఆయనకు ఒక ఇష్టం ఉందని, మనం ఎందుకు వచ్చాము, మనకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి భూమి మీదకి పంపించాడు ఆయా తరాల్లోని. మనం అదే మర్చిపోయాం, ఆ పనినే మర్చిపోయాం మనం. కానీ యేసుక్రీస్తు గారు మర్చిపోలేదంట, దావీదు గారు మర్చిపోలేదు. అందుకే నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకు? తండ్రికి ఇష్టంగా తండ్రి పని ఏంటో ఆయన చేస్తాడు, తండ్రికి ఏది ఇష్టమో అది నెరవేర్చాడు దావీదు. ఈయన కూడా నేను పరలోకం నుండి అందుకే దిగి వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను అంటున్నాడు. నా ఇష్టాన్ని ఎక్కడా నెరవేర్చుకోలేదు. అలాగే నెరవేర్చిన తర్వాత కూడా తండ్రి ఈ భూమి మీద నా పనిని సంపూర్ణంగా చేశాను అని ఆయన ఆత్మను అప్పగించుకున్నాడండి. అంటే ఎంత గొప్పగా బ్రతికాడండి భూమి మీద తండ్రికి ఇష్టంగాను. ఈ భూమి మీద ఆలోచిస్తే క్రీస్తు భూమి మీద అసలు ఏది సుఖం అనుభవించలేదండి, ఏది తనకి ఇష్టమైంది చేయలేదు, తండ్రి చిత్తాన్నే నెరవేర్చాడు భూమి మీద. కానీ ఎవ్వరు భూమి మీద మాత్రం తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పిల్లలు భూమి మీద లేరు అని దేవుడు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం తెలుసుకుని మరి మనం కూడా అనేక మందిని, ఎందుకు క్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన పనేంటో చేసి ఈ నన్ను మార్గంగా పెట్టుకోండి, మీరు మరొకరిని మార్గంగా పెట్టుకోవద్దు. భక్తులు అనేక మంది ఉన్నారు, వాళ్ళు నడిచిన బాటలో మనం నడవాలి, వాళ్ళ గురించి తెలుసుకుని మనం వాళ్ళు ఏదైతే భూమి మీద నెరవేర్చారో మనం దాని ప్రకారం నడుచుకోవాలి. ఇంకా ఇదంతా కాదు, క్రీస్తునైనా నన్నే మీరు మార్గదర్శిగా పెట్టుకోండి. నన్ను మార్గదర్శిగా పెట్టుకుంటే తండ్రి ఇష్టం ఏంటో మీరు గుర్తెరుగుతారు, తండ్రి చిత్తం ఏంటో మీరు, ఆయన ప్రణాళిక ఏంటో మీరు తెలుసుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు అని చెప్తున్నాడు. ఇంకొక మాటను చూద్దాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఏమంటారు? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఎవరు? తండ్రి ఇష్టపడుతున్నాడు మనము రక్షణ పొందాలి. రక్షణ మరి అనేక మంది ఇంకా రక్షణలోనికి రాని ప్రాంతాలు కానీ రక్షణలోకి రాని ఎంతో మంది భూమి మీద ఉన్నారండి. సుమారుగా 800 కోట్ల జనాభా ఉంటే 300 కోట్ల జనాభా క్రైస్తవంలోకి వచ్చారు, క్రీస్తుని ధరించారు, క్రీస్తుని నమ్ముకున్నారు. కానీ రక్షణలోకి రాని జనం అనేక మంది ఉన్నారు. కానీ ఆయనకి ఏమి ఇష్టమంట? అందరూ రక్షణ పొంది, అందరూ మనుషులందరూ అన్నారు, ఇక్కడ కొందరు అనలేదండి. ప్రేమైన దేవుని పిల్లలు అందరూ రక్షణ పొందాలంటే మనం ఆయన ధరించుకున్న మనం కూడా దానిలో పాలిభాగస్తులం అవ్వాలి. ఒకటి ఏదైనా మనకి ఎక్కడైనా ఒక షాపు కనిపించి అక్కడ మంచిగా ఆఫర్స్ ఇచ్చి మంచిగా అన్ని చేస్తున్నారనుకోండి, మన ఫ్రెండ్స్ అందరికి, మన కొలీగ్స్ అందరికి, మన రిలేటివ్స్ అందరికి ఫోన్ చేసి పలానా షాప్ ఉంది, అక్కడ మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోండి, రేట్లు అవైలబుల్ గా ఉన్నాయని ఎలా చెప్తామండి? వెంటనే స్ప్రెడ్ చేస్తాం ఇలాంటివి. అబ్బా అక్కడ ఎంత బాగున్నాయో, క్లాత్ బాగుంది, అంతా బాగుంది, అసలు ఇచ్చే వాళ్ళ రేట్లకి అసలు ఆ క్వాలిటీ రాదో కానీ అంత తక్కువగా ఇస్తున్నారు, మీరు వెళ్ళండి అని చెప్తాం. మరి ఇలాంటివి అయితే త్వరగా చెప్తున్నాం, కానీ మనం నేర్చుకున్న క్రీస్తు గురించి మరి చెప్పగలుగుతున్నామా? రక్షణలోనికి మరి అనేక మందిని తీసుకొచ్చే పని మనకిదే అంటున్నాడు కదా, ఎందుకు ఆయన మార్గాన్ని చూపించి వెళ్ళారు. ఆ మార్గంలోకి మనం అనేక మందిని తీసుకురావాలంటే వచ్చిన మనమే దానికోసం కష్టపడాలి. అదే దేవుని ఇష్టం అండి, అదే దేవుని ఇష్టం. మనం ఇక్కడ భూమి మీద అనేక ఆత్మను రక్షించడానికి పడే కష్టమని చూసారా? రక్షణలోకి తీసుకురావటానికి ఇంకా అనేక మంది చీకట్లో ఉన్నారు, మనం వెలుగులోనికి వచ్చేసాం. ఇంకా అనేక మంది చీకట్లో ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకురావటమే దేవునికి ఇష్టం అంట. దేవునికి ఇష్టం ఈ సత్యమైన జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు కూడా పొందుకుని అందరూ ఉండాలని ఆయన కోరిక అంట, ఆయన ఆశ అంట. ఆయన ప్రణాళిక అదే కదండి మనల్ని పంపించడానికి. ఇంకొక మాటను చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయు మరచిపోకుడి, అట్టి యుగములు దేవునికి ఇష్టమైనవి, యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఎలాంటి యాగాలు? ఉపకారం అంటే దేవుని గురించి మనం రక్షణలోకి రండి అంటే ఎవరో రారండి, ఎవరో రారు. ఇలాగా మనం ఒక
మాటలు చెప్పి అమ్మ క్రీస్తు వారు మన గురించి ఈ భూమి మీదకి వచ్చి ఆయన బలైపోయాడమ్మా, మన గురించి ఆయన చనిపోయాడు, మన పాపాల గురించి చనిపోయాడు అంటే ఎవరైనా అంగీకరించే వాళ్ళు ఉంటారా? అలా కాకుండా మనం కొన్ని ధర్మ కార్యాలు, కొన్ని ఉపకారాలు, కొన్ని కార్యాలు చేస్తే మనం వాళ్ళని ఆ కార్యక్రమాలు చేసి మనం అనేక మందిని రక్షణలోకి తీసుకురావచ్చు. ఉపకారం చేయాలంట. అలాంటిది చేస్తే అలాంటి యాగాలు దేవునికి ఇష్టమైనవి. ఎందుకు? ఆ కార్యక్రమంలో మనం అనేక మందికి దేవుని మాటలు చెప్పి ఏదైనా చేసినప్పుడు అమ్మ దేవుడు మమ్మల్ని నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడమ్మా, అందుకు నీ ప్రేమతో నీకు లేదని మేము ఈ కార్యక్రమం చేస్తున్నామమ్మా. అమ్మ క్రీస్తు మన గురించి భూమి మీదకి వచ్చి బలైపోయాడని ఎలాగ చెప్తే ఉపకారం అని ధర్మంను మర్చిపోకూడదు. ఉపకారం అంటే ఒక వ్యక్తిని ఆత్మను రక్షించడమే వాళ్ళకి చేసే ఉపకారం. మనం అలాంటిదే ఇష్టమంట దేవునికి. అలాంటి యాగం మనము ఒక వ్యక్తిని, ఒక ఆత్మను దేవునిలోకి తీసుకుని రక్షణ పొందించడం ఎంత కష్టతరమైందండి మనకి భూమి మీద. నిజంగాను అలాంటి కష్టమైన పనే చేయాలంట. ఎందుకు? వాళ్ళకు ఉపకారం చేసినట్టు మనం. ఒక ఆత్మను రక్షణలోకి వస్తే వాళ్ళకు ఉపకారమే చేసినట్టు మనం. ఏదో ఒక ద్వారా మనం ఒక మంచిని చూపించి రక్షణలోకి తీసుకొచ్చేలాగా మనం మంచిగా వాళ్ళని మౌలు చేసుకోవాలి. ప్రేమను బట్టి, దేవుడు ప్రేమను బట్టి, క్రీస్తు చూపిన కృపను బట్టి మనం దాన్ని చూపించి వాళ్ళకు ఉపకారం చెయ్యాలి. ఉపకారమని ధర్మమును చేయ మరొకడి అట్టి యాగము దేవునికి ఇష్టమైంది. మనం అలాంటి దాని కోసం కష్టపడితే అలాంటి యాగమే దేవునికి ఇష్టమంట. మరి క్రీస్తు వారు అలాగే బలైపోయారు కదండి భూమి మీద. అసలు ఆ కన్నీళ్లు, రోదన, వేదన అసలు ఏ రోజైనా సుఖమందా? అలాంటి యాగం చేశారు కనుక మన అందరికీ పాప విమోచన కలిగింది. మనందరం రక్షణలోకి వచ్చాం, మనందరం వెలుగులోనికి వచ్చామండి. ఇంకొక మాటను చూద్దాం చూడండి. లోకసువార్త 15వ అధ్యాయం 7వ వచనం. లోకసువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఉమ్, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అంట దేవునికి. పరలోకంలో గొప్ప పండగేనంట ఒక్క పాపి మారితే. అంటే అలాంటి పాపి మారేలాగా మనం ఉపకారం చేయాలి. ఒక వ్యక్తికి రక్షణలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో మనం అలాంటి యాగాలు చేయాలంట. దానికోసం కష్టపడాలి. మనం అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇంకా క్రీస్తుని గురించిన మాటలు చెప్పి ఆయన మరణ పునర్ధాల గురించి, ఆయన లెగిచిన దాని గురించి చెప్పి మనం సువార్త అనేక మందిని రక్షణలోకి తీసుకురావాలి. అలా ఒక్క పాపి మారినా పరలోకంలో గొప్ప పండుగ అంట. ఏమంటే 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే. అంటే 99 మంది నీతిమంతులు అయిపోయారు కదా, ఆ నీతిమంతులు అయిపోయిన వారి గురించి సంతోషం కాదంట. ఒక్క పాపి మారితే, ఒక్క పాపి చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తే పరలోకంలో గొప్ప పండగ చేస్తాడంటండి దేవుడు. మరి ఆ పండగలో మనం కూడా పాలిభాగం అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం ఈ భూమి మీద ఉండగానే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఆ పాపి మారాలంటే మనం ఈ భూమి మీద మనం కష్టపడాలి. ఎందుకు? క్రీస్తు వారు ఏం చెప్పారు? నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని చెప్తున్నారు. ప్రాణం పెట్టడం అంటే మనం వాళ్ళ గురించి మనం చనిపోవటం కాదు, వాళ్ళని రక్షించాలి. దేవునిలోకి, రక్షణలోకి ఉపకారం వాళ్ళకి ఆత్మకు ఒక ఉపకారాన్ని చెయ్యాలండి మనం. అలాంటివి చేస్తే పరలోకంలో పెద్ద పండగ అంట దేవునికి. అమ్మో నా కుమార్తె ఒక ఆత్మను రక్షించింది, నా కుమారుడు ఒక ఆత్మను రక్షించాడు, ఒక ఆత్మ రక్షణలోకి వచ్చింది, ఒక పాపి మారు మనసు పొందాడని ఎంతో సంతోషపడతాడంట. మరి అలాంటి సంతోషాన్ని మనం దేవునికి ఇవ్వాలంటే జ్ఞానాన్ని ముందుగా మనం పరిశీలించి పరీక్షించి చదువుకోవాలి. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. మన జీవితంలో అన్వయించుకుంటూ మనం ఆయన క్రీస్తు మార్గంలో నడుచుకుంటూ అనేక మందిని ఆ మార్గంలోనికి తీసుకురావాలండి. మనకే జ్ఞానం లేకుండా ఎవరైనా ఏదైనా అడిగినా చెప్పలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, మరి మనం వాళ్ళని ఎలా మార్చగలుగుతాం? ఉపకారం ఎలా చేయగలుగుతాం? మనకిచ్చిన పని అదే కదండి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. అదే కదా క్రీస్తు వారు వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పాడు, శిష్యులు చేశారు. ఇప్పుడు మనకు కూడా అదే పనిని ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ భూమి మీద కష్టపడితేనే ఆయన ఇష్టం నెరవేరుతుందంట పరలోకంలో. ఆయన సంతోషపడతాడంట. చివరికి ఒక మాటను చూసి ముగించుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను.
ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకి సమర్పించడం అంటే బలైపోమని చెప్పట్లేదండి. మన శరీరాన్ని నలగొట్టుకున్న ఆత్మను దినదినము అభివృద్ధి పొందేలాగా చెయ్యాలి. అప్పుడే మనం సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోగలుగుతాం. అది దేవుని పనిలోనే. మన కాళ్ళు ఉన్నాయి, దేవుని మాటలు చెప్పడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. మన చేతులు ఉన్నాయి, ఆయన మాటలు పంచటానికి కరపత్రికలో లేకపోతే ఏదైనా ఇవ్వటమో మన చేతులు ఉపయోగపడాలి. మన నోరు దేవుని మాటలు చెప్పి అనేక మందిని ఆకర్షించి, అమ్మో దీనిలో ఏదో ఒక జ్ఞానం ఉంది ఏంటి అని చెప్పేలాగా మన మాటలు ఉండాలి. దేవుని గురించిన మాటలు చెప్పాలి. మన చెవులు ఆయన జ్ఞానాన్ని వినే విధంగా, అంటే మన సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించుకోవటం అంటే మనం దేవుని పనిలో మన శరీరాన్ని నలగొట్టుకోవాలండి. మన శరీరం మనకు అందంగా కనిపించకపోవచ్చు. చాలా దూరం 2-3 మైళ్ళు నడిచేసాం అనుకోండి, మనకే నీరసం వచ్చి మన ముఖం అంతా వాడిపోయి ఇలా అయిపోద్ది. అదే నలగొట్టుకోవటం అంటే మన రక్తాన్ని కాచడం అంటే మన చెమట రూపంలో వచ్చే అది, దాన్ని దేవుని పనిలో మనం దాన్ని ఖర్చు చేయటం అండి. అది సజీవ యాగంగా సమర్పించమంటున్నాడు. సజీవ యాగంగా కావాలి మీరు నాకు. ఎందుకంటే మీరు నా ఇష్టాన్ని నెరవేర్చాలంటే భూమి మీద మీరు కష్టపడాలి. భూమి మీద మీరు కష్టపడితేనే ఒక పాపిని మార్చగలుగుతారు మీరు. లేకపోతే కనుక దేవుడు మన గురించి 6 దినాలు సృష్టి చేశాడంటే ఏ లోటు లేకుండా ఉండాలని కదా. అన్ని సౌకర్యాలు ఇచ్చినా, అన్ని వసతులు ఇచ్చినా, మనకు అన్నిటినీ ఏ లోటు లేకుండా చేసినా గానీ దేవుణ్ణి మాత్రం గుర్తించేవారిగా లేమంట. దేవుని మాత్రం గుర్తించేవారుగా లేము. కానీ యేసుక్రీస్తు వారు సజీవ యాగంగా ఆయన సమర్పించుకున్నాడు. యోబు గారు, దావీదు గారు, స్టెఫను గారు, ఇలా ఎంతో మంది భక్తుల చరిత్రలు మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయండి. ప్రేమ దేవుని పిల్లలారా, వాటిని చదువుకోవటం కాదు, దానిని మన బ్రతుకులో అన్వయించుకుని దాని ప్రకారం మనలో ఉన్న శరీర కోరికలను అణుచుకుని మనం దేవుని చిత్త మీద మనం గ్రహించి దాని ప్రకారం చేస్తేనే మనకి ఆయన ఇష్టం భూమి మీద మనం నెరవేర్చగలుగుతాం. భూమి మీద మనుషుల ఇష్టమే నెరవేరుతుందంట, కానీ దేవుని ఇష్టం మాత్రం నెరవేరటం లేదంట. మనుషుల ఇష్టం అంతా నెరవేర్చుకుంటున్నారంట. మనుషుల మీద అన్ని ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు, కానీ దేవుని ఇష్టం మాత్రం నెరవేర్చలేదంట. ఆయన చిత్తం అసలు ఎంత కూడా జరిగించటం లేదంట. మరి దేవునికి ఎంత బాధ అండి. మరి క్రీస్తుని ధరించుకున్న మనమైనా చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, ఇంకా మారని వాళ్ళు ఇంకా అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ మనం రక్షించాలంటే దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నాం కదా. తెలుసుకున్న మనం ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద మన బ్రతుకుని కొనసాగించాలి. యేసుక్రీస్తు మార్గాన్ని మనం మార్గదర్శిగా పెట్టుకుని ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, ఆ కష్టాన్ని మన శరీరానికి గనక దేవుని పని విషయంలో పెట్టుకుంటే మన ఆత్మ దినదినము అభివృద్ధి పొంది దేవుని వద్దకు చేరుకోగలుగుతామండి. లేకపోతే ధనవంతుల్లాగా మనం కూడా పాతాళానికే వెళ్ళిపోతాం. మనం అలా ఉండకుండా ఆయన ధరించుకున్న మనలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి వాక్యంతో దాన్ని సరిచేసుకుని ఎప్పటికప్పుడు దేవునితో సహసంబంధాలు కలిగి క్రీస్తు ప్రేమను గుర్తెరిగి మనం అనేక మందికి క్రీస్తు ప్రేమను చూపించి అనేక మందిని రక్షించే పని మన మీద ఉందండి. ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయన చిత్తం నెరవేరాలంటే మనం ఇక్కడ ఎంతో కష్టపడాలి. మనందరం అలాగ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఈ రోజు తండ్రి మరి నీ ఇష్టం ఏంటో తెలుసుకున్నాం తండ్రి. మేము నీ కుమారుని ధరించిన బిడ్డలుగా మేము తండ్రి నీ చిత్తం ఏంటో తండ్రి, నీ ఇష్టమేంటో తెలుసుకున్నాం తండ్రి. మేము తండ్రి మరి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా లేదో తండ్రి మమ్మల్ని మేమే వాక్యంతో పరిశీలించుకుని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటండి. ఎప్పటికీ నీకు ఇష్టమైన బిడ్డలకి భూమి మీద బ్రతికేలాగా సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని ఎంతవరకు ఆశీర్వదించండి. మాకు ఇచ్చిన ప్రతి ఒక్క ఈవుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. లోకంలో అనేక మంది ఇంకా చీకట్లో ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ రక్షించే పని మాకు మాత్రమే ఉన్నారు తండ్రి. ఆ భారాన్ని తండ్రి నీ కుమారుని ధరించిన మా మీద ఉంది కనుక మేము తండ్రి అనేక మందిని మార్చే పనిలో మరి ఈ కార్యక్రమాలు చేసి లేకపోతే అనేక ప్రాంతాలకు వెళ్ళి తండ్రి సువార్త ప్రకటించండి అనేక మందిని రక్షించే పని మా మీద ఉంది కనుక ఆ పనిలో మేము అందరము ఎప్పుడు ఉండేలాగా సహాయం చేయమంటండి. ప్రతి విషయంలోనూ మేము తండ్రి నీ పనిలో పాలిభాగస్తులమై తండ్రి నీ కొరకు బ్రతికే బిడ్డలుగా చేయమని ఈ గూగుల్ మీట్ ద్వారా తండ్రి ఎందరైతే నీ బిడ్డలు తండ్రి వింటున్నారు తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటండి. వారు చేసే ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకుంటండి.
చేతి పనులను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ పైన నీ కృపాస్తాలించమని, మరలా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే మరలా ఇంకొక వారం ఇలా వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తావని నమ్ముచి ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.